నమస్కారం. ఆరు పడై వీడుగా పిలుచుకునే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 దివ్య క్షేత్రాలలో మూడవదైన పళముదిర్చోళై క్షేత్రం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుచెందూరులో సూరపద్మం అనే రాక్షసుని సంహరించిన తరువాత కుమారస్వామి పళముదిర్చోళై క్షేత్రానికి వెళ్ళాడని, ఆ తరువాతే దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామి వారికిచ్చి వివాహం జరిపించారని స్థల పురాణ కథనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 దివ్య క్షేత్రాలలో వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ పళముదిర్చోళై క్షేత్రంలో మాత్రమే దర్శనమిస్తారు. మరి పళముదిర్చోళై ఆలయం ఎక్కడుంది, ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాము రండి. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో, మదురైకి 25 కిలోమీటర్ల దూరంలో సొలైమలై కొండపై పళముదిర్చోళై సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం లొకేట్ అయి ఉంది. మేము పళని మురుగన్ దర్శనం చేసుకొని సేలం మీదుగా మదురై, ఆ తర్వాత పళముదిర్చోళైకి బయలుదేరాము. దారిలో రోడ్డు ప్రక్కన కర్రపెండలం, సజ్జ పంటలు కోసి పొలంలో ఆరబెట్టిన దృశ్యం చూడండి. సజ్జ పంట గురించి అయితే మనకు తెలుసు, కానీ కర్రపెండలం గురించి మనకు తెలియదు కదండి. అందుకే వారిని వివరాలు అడగ్గా కర్రపెండలంతో సగ్గుబియ్యం తయారు చేస్తారని, ఇంకా కొన్ని ఆహార పదార్థాల తయారీకి ఇవి ఉపయోగిస్తారని అక్కడ ఉన్న రైతులు చెప్పారు. ఇక ఆ తరువాత మేము మదురై చేరుకొని మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మదురైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళముదిర్చోళై క్షేత్రాన్ని చేరుకోవడం జరిగింది. పళముదిర్చోళై కొండ మీదికి నేరుగా బస్సులో కానీ కారులో కానీ చేరుకోవచ్చు. ఈ కొండను సొలైమలై అని కూడా అంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ కొండ మీద కొలువై ఉన్నందున ఈ స్వామివారిని సొలైమలై మురుగన్ అని కూడా అంటారు. ఈ కొండ మీదికి చేరుకోగానే ఆలయం చుట్టూ ఉన్న దట్టమైన పచ్చని చెట్లు నయన మనోహరంగా కనిపిస్తాయి. ఆలయం ప్రక్కనున్న పువ్వుల షాపులలో తామర పువ్వులు, తామర పూమాలలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. భక్తులు ఈ తామర పువ్వులను కొని స్వామివారికి సమర్పిస్తారు. ఈ కొండ దిగువనే 108 దివ్య దేశాలలో ఒకటైన విష్ణుమూర్తి ఆలయం అళగర్ కోయిల్ నెలవై ఉంది. ఇక ఈ పళముదిర్చోళై ఆలయం గురించి ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే, ఈ ఆలయం 7వ శతాబ్దంలోనే పునాది వేయబడిన చాలా ప్రాచీన ఆలయం. ఆ కాలంలో కేరళ పాలకుడైన చేమన్ పెరుమాళ్ ఇక్కడి ప్రధాన ఆలయానికి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే పురాతనమైనప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ రూపం ఈ మధ్య నిర్మింపబడినట్లు చెబుతారు. అయితే లోపలి నవరంగ మంటపం, ఇంకా 4 స్తంభాలతో నిర్మింపబడిన 9 గదులు నాయకరాజులు మరియు పాండ్యరాజుల కాలంలో నిర్మించబడినవని చెబుతారు. పూర్వం ఈ ఆలయ ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆడుకునేవారని, వల్లీదేవి కూడా ఈ ప్రాంతంలో ఉండేదని చెబుతారు. పూర్వజన్మలో వల్లీదేవి పేరు సుందరవల్లి అని, పూర్వాశ్రమంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కుమార్తె అయిన సుందరవల్లి సుబ్రహ్మణ్య స్వామి వారిని వివాహం చేసుకోవడానికి చేసిన తపస్సు ఫలితంగా భూలోకంలో ఈ సొలైమలై కొండపై గిరిజన నాయకుడైన నంబిరాజు ఇంట జన్మించినదని పురాణ కథనం. అందుచేత వల్లీమాత కూడా ఈ ప్రాంతంలో ఉండేదని చెబుతారు. ముందుగా దేవేంద్రుని కుమార్తె అయిన దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వివాహం జరిగిన తర్వాత వల్లీదేవితో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వివాహం జరిగి సుబ్రహ్మణ్య స్వామి వారి 2వ దేవేరిగా ప్రవేశించిందని పురాణ కథనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సమేతంగా ఇక్కడ నెలవై ఉండడం ఒక విశేషం కాగా, అవ్వయ్యార్ అనే ప్రాచీన తమిళ కవయిత్రికి జ్ఞానబోధ చేసిన పవిత్ర ప్రదేశంగా కూడా ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహాభక్తులలో ఒకరైన అవ్వయ్యార్ని సుబ్రహ్మణ్య స్వామి పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం. తమిళనాట అవ్వయ్యార్ అని ఒక ప్రాచీన కవయిత్రి ఉండేది. ఆమె ఒకనాడు చాలా దూరం ప్రయాణించి అలసిపోయింది. బాగా ఎండగా ఉండడం వలన నీడ కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందికి వచ్చి కూర్చుంది. ఆమె అప్పటికే చాలా ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉంది.
ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవ్వయ్యార్ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలి అనగానే ఆ బాలుడు నీకు కాల్చిన పళ్ళు కావాలా లేదా కాలనివి కావాలా అని అడుగుతాడు. ఇతనెవరో మరీ తెలియని వాడిలా ఉన్నాడు. పళ్ళు కాల్చినవి కావాలా అంటాడేమిటి అనుకుని పిల్లవాడితో మాట్లాడే ఓపిక లేక కాల్చిన పళ్ళు ఇమ్మంటుంది అవ్వయ్యార్. వెంటనే ఆ పిల్లవాడు చెట్టును బలంగా కదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయి. అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగా వేడిగా వేయించిన భావం కలుగుతోంది ఆమెకు. అప్పుడు వాటిని ఊదుకుంటూ పళ్ళను తింటుంది అవ్వయ్యార్. ఈ సంఘటన ఆ చిన్న బాలుడి చమత్కారమైన పద చమత్కారానికి, కవితాత్మక జ్ఞానానికి అవ్వయ్యార్ను వినమ్రురాలయ్యేలా చేసింది. ఈ లీల చేసినది మామూలు బాలుడు కాదని, ఎవరో మహాత్ముడు తనకు గుణపాఠం చెప్పడానికే ఈ లీల చేశాడని అవ్వయ్యార్ అనుకుని పైకి చూడగానే ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్య స్వామిగా ప్రత్యక్షం అవుతాడు. ఆ బాలుడు మరెవరో కాదని, తన ఆరాధ్య దైవమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే తన ముందు సాక్షాత్కరించాడని ఆమె గ్రహించింది. అనంతమైన జ్ఞానం యొక్క శక్తిని తాను గ్రహించినందున ఆమె ఆ సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించి తనకు అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆ విధంగా ఆమె శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీర్వాదం పొందినది. అందువల్లనే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానశక్తికి, వల్లీదేవి ఇచ్ఛాశక్తికి, దేవసేన దేవి క్రియాశక్తికి ప్రతీకగా నిలుస్తారు. ఈ ఆలయ గోపురం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయం ప్రక్కనే ప్రవహించే సిలంబర్ నది ఇక్కడి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. అంతేకాకుండా ప్రాచీన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, మురుగన్లతో సంబంధం ఉన్న నావల్ చెట్లు ఇప్పటికీ ఈ ఆలయం సమీపంలోనే ఉన్నాయని చెబుతారు. సాధారణంగా ఇవి జూలై నుండి సెప్టెంబర్ వరకు పండ్లు కాస్తాయి. అయితే ఈ ఆలయంలోని చెట్టుకు కాసే పండ్లు దీపావళి తర్వాత 6 రోజులకు వచ్చే స్కంద షష్ఠి పండుగ సమయంలో మాత్రమే పండుతాయని చెబుతారు. పళముదిర్ చోళై అంటే తమిళంలో పండ్లతో కూడిన తోట అని అర్థము. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ స్వామివారు చేతిలో తన ఆయుధమైన వేల్ మరియు 4 చేతులతో శిలా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. విద్య, వివాహం, సంతానం కోసం సర్వశక్తిమంతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వాదం పొందడానికి ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. 6 పడై వీడుగా పిలిచే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 నివాసాలలో స్వామివారు తన దేవేరులైన వల్లీ దేవసేన సమేతంగా దర్శనమిచ్చే ఏకైక ఆలయంగాను, అతి శక్తివంతమైన వేలాయుధాన్ని ధరించి భక్తులను రక్షించే జ్ఞాన ప్రదాతగా కొలువై ఉన్న ఈ పళముదిర్ చోళై సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం గురించిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.